మనలను ఎలా చూడబోతున్నారు? మనం ఆ విస్తృత మార్కెట్‌లో ఎలా గుర్తింపు పొందబోతున్నామో అనే విషయాల్లో మనం బాక్స్ బయట ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు స్పెసిఫిక్స్‌పై, చిన్న సెగ్మెంట్‌లపై దృష్టి పెట్టడం ద్వారా, మీ నిచ్లను నిర్వచించడం ద్వారా ఈ విస్తృత మార్కెట్‌లో విజయవంతం అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇది తరచుగా ప్రతి ఒక్కరిని సేవ చేయడంలో కాకుండా ఒక నిర్దిష్టమైన కస్టమర్ ఉత్పత్తి లేదా సేవను ఎంచుకుని దానికి అనుగుణంగా సేవలు అందించడంలో ఉంటుంది. ఈ ప్రత్యేకత మీ లక్ష్య ప్రేక్షకుల ప్రత్యేక అవసరాలు మరియు అభిరుచులను మెరుగుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మరింత ప్రభావవంతమైన మార్కెటింగ్ మరియు ఉత్పత్తి అభివృద్ధి జరుగుతుంది. ఇది చివరికి అమ్మకాలకు దారితీస్తుంది. కాబట్టి ఒక సమయంలో ఒక విషయంపై స్పెసిఫిక్‌గా ఉండటం వల్ల మీ అమ్మకాలు పెరగడమే కాకుండా, మీ ఉత్పత్తిపై మరింత మంది దృష్టి పెట్టే అవకాశం కూడా పెరుగుతుందని మీరు అర్థం చేసుకుంటే, మీరు విజయవంతం అయ్యే అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు గుర్తుంచుకుంటే, నేను ముఖ్యంగా మార్కెటింగ్ గురించి, కీవర్డ్స్, మెటా ట్యాగ్స్, ఎసిఓ మరియు వాటి గురించి మాట్లాడుతున్నాను. ఇవి అన్నీ మీ నిచ్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతాయి. ఎందుకంటే మీరు అమ్మే విషయంపై చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది మనమంతా విభిన్నమైన వస్తువులు అమ్ముతున్నామనుకున్నాను అని అనడం ప్రారంభించే ముందు, అవును, మనం అలా చేస్తున్నాం. కానీ మనం అమ్మబోయే ప్రతి ఒక్క వస్తువు, ఆ విషయం, ఆ ఉత్పత్తి, ఆ సేవలో మనం ప్రత్యేకంగా ఒక నిచ్‌ను కలిగి ఉంటాం. మీరు అమెజాన్‌లో ఉత్పత్తిని వెతుకుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ కోణంలో చూస్తే, మీరు ఎవరో ఒకరి షాప్‌ను తెరిచి, అక్కడి నుండి కొనుగోలు చేయవచ్చు. వాళ్ళ దగ్గర చాలా ఉత్పత్తులు, సేవలు ఉంటాయి కదా! వాళ్ళు మీకు బహుశా ఫోటోలు లేదా మరేదైనా ఉండొచ్చు, సరేనా? మీరు వెతుకుతున్న దాన్ని క్లిక్ చేస్తే, అది దాని గురించి ప్రత్యేకమైన వివరాల్లోకి వెళ్తుంది. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మీ ఉత్పత్తులు, సేవలకు ఒక నిచ్‌ను కలిగి ఉండటం, సరేనా? మీ అమ్మకాలలో ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది, సహాయపడుతుంది. అందువల్ల మనం మీ నిచ్‌ను నిర్వచించడాన్ని మరింత వివరంగా పరిశీలిద్దాం. మనము దృష్టి పెట్టాలి మరియు ప్రత్యేకతను సాధించాలి, సరేనా? నిక్‌పై దృష్టి పెట్టడం వల్ల మీరు నిర్దిష్ట రంగంలో నిపుణుడవుతారు. ఇది మీను పోటీదారుల నుంచి ప్రత్యేకంగా నిలబడేందుకు సహాయపడుతుంది. ఎన్నిసార్లు మేము మీకు చెప్పాము, మీరు నిజంగా లోతుగా వెళ్లి, వ్యక్తిగత ఉత్పత్తులు, వ్యక్తిగత సేవల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకొనగలిగితే అంత మంచిదని. తద్వారా మీరు ఆ ఒక్క విషయంపై చాలా పరిజ్ఞానం కలిగి ఉంటారు. మీకు చాలా విషయాల గురించి తక్కువగా తెలిసి ఉండడంలో కన్నా, ఒక విషయంపై పూర్తిగా పరిజ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఎందుకంటే మీరు ఆ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా వివరించగలుగుతారు. అందువల్ల ఎవరైనా మీ వద్దకు వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే, ఇది చేస్తుందా? ఇది కలిగి ఉందా? ఇది నాకు ఏమి చేయగలదు? ఇది ఎలా పనిచేస్తుంది? ఇలాంటి అన్ని ఇతర ప్రశ్నలకు మీరు వెంటనే జ్ఞానపూర్వకంగా సమాధానాలు ఇవ్వగలిగితే, ఉదాహరణకు మీ వెబ్‌సైట్‌లో చాట్ ఏరియా ఉంటే, చాలా మంది కొనుగోలు చేసే ముందు ఆ ఉత్పత్తి గురించి మీను అడగడానికి ఆ చాట్‌లోకి వస్తారు. మీరు ఆ ఉత్పత్తి గురించి బాగా తెలుసుకుని ఉంటే, ఆ ఉత్పత్తి లేదా సేవ గురించి నమ్మకంగా సమాధానం ఇవ్వగలుగుతారు. ఇది మీకు ఖచ్చితంగా ఆధిక్యత ఇస్తుంది. ఎందుకు? ఇది సంబంధాన్ని పెంచడంలో, కస్టమర్ లేదా క్లయింట్ నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మీరు అమ్మే ఉత్పత్తి గురించి బాగా తెలుసు అని వారికి నమ్మకం కలుగుతుంది. అలాగే సమస్యలు వచ్చినా మళ్ళీ మీ వద్దకు రావచ్చని తెలుసు. కాబట్టి ఒకే విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, నిపుణుడిగా ఉండడం ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. లక్షిత మార్కెటింగ్. మార్కెటింగ్ ఎంతసార్లు వస్తుందో చూడండి కదా! ప్రతిసారి నేను వివరాల్లోకి వెళ్తే,
మార్కెటింగ్ ఎప్పుడు ముందుకు వస్తుంది? ఎందుకు? ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఎప్పుడూ ఉంటుంది. మీరు స్పష్టంగా ఉంటే, మీరు కొన్ని ఉత్పత్తులు మరియు సేవల గురించి నిపుణుల సలహా ఇవ్వడంపై దృష్టి పెడితే, మీ మార్కెటింగ్ ప్రయత్నాలు మరియు సందేశాలను మీ లక్ష్య ప్రేక్షకుల ప్రత్యేక అవసరాలు, ఆసక్తులకు అనుగుణంగా రూపొందించవచ్చు. దీనివల్ల సంభాషణలు లేదా అమ్మకాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. అర్థమవుతోంది కదా? మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. మీ ఉత్పత్తి, మీ సేవ ఏమి చేస్తుంది, అది ఇతరుల దానితో ఎలా భిన్నంగా ఉంది అనే విషయంలో మీరు మరింత స్పష్టంగా ఉంటే, ఎవరైనా వారు కోరుకునే వివరాలను వెతుకుతున్నప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి. మీ ఉత్పత్తి ముందుకు వస్తుంది అంటే మీరు అమ్మకం జరిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చివరికి మనం ముందుకు సాగే దారిలో ఇదే మన లక్ష్యం. ఇది అమ్మకాల గురించి ఉంటుంది. అమ్మకాలు అంటే కమిషన్లు. కమిషన్ అంటే మీరు డబ్బు సంపాదించడం. ఇప్పుడు మనందరం దృష్టి పెట్టింది ఇదే. మనకు లభిస్తున్న జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుని మనం ముందుకు సాగేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవడమే. ఇటీవల ఎవరో నన్ను సంప్రదించి, రెడ్, నేను ప్రత్యేకంగా మీరు ప్రస్తుతం మాట్లాడుతున్న విషయాలతో నా వ్యాపారాన్ని ఎలా లక్ష్యంగా చేసుకోవచ్చు? నేను ఖర్చు చేయాల్సిన డబ్బు ఎంత అవుతుందో నాకు తెలియకపోతే. దానికి నా సమాధానం ఏమిటంటే, మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా పనులు చేయొచ్చు, ఏ డబ్బు ఖర్చు చేయకుండానే. మనకు కోర్సులకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మనకు జ్ఞానానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు సిద్ధంగా ఉంటే నేర్చుకోవడానికి అన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి మీ ఖర్చులు ఎంత అవుతాయో ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ముందుకు సాగేందుకు మీకు మేలు చేసేలా జ్ఞానం సంపాదించాలి. బలమైన సంబంధాన్ని కలిగి ఉండటం కూడా చాలా ఉపయోగపడుతుంది. చిన్నదైన స్పష్టమైన కస్టమర్ల సమూహంపై దృష్టి పెట్టడం ద్వారా మీరు బలమైన మరియు వ్యక్తిగత సంబంధాలను నిర్మించగలరు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు తమకు అనుసంధానం ఉందని భావించే వారి నుంచి, నమ్మకంగా అనిపించే వారి నుంచి, మాట్లాడిన సంభాషణల వల్ల పరిచయం ఉన్న వారి నుంచి కొనుగోలు చేయాలని ఇష్టపడతారని నేను నిజంగా నమ్ముతున్నాను. ఇది నమ్మకాన్ని పెంచుతుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. చివరికి కస్టమర్లు మీను ఇష్టపడితే, నమ్మితే మళ్ళీ మళ్ళీ మీ వద్ద కొనుగోలు చేయడం వారికి మరింత అర్థవంతంగా మారుతుంది. మీరు మీ కస్టమర్లతో ఆ బలమైన సంబంధాన్ని నిర్మించగలిగితే, అది మీ జీవితాన్ని చాలా సులభంగా చేస్తుంది. మీ అమ్మకాలు కూడా సులభంగా జరుగుతాయి. ఎందుకంటే కస్టమర్లు మీపై, మీరు అందిస్తున్న ఉత్పత్తులు మరియు సేవలపై నమ్మకం పెంచుకుంటారు. మీరు దీని గురించి ఆలోచిస్తే నిజంగా అర్థమవుతుంది కదా. ఉదాహరణకు, మీరే ఒక గ్యారేజ్ మరియు కారు ఉన్న వ్యక్తిగా మీను పరిశీలించండి. మీరు ఎంతమంది మీ కారును సర్వీస్ చేయించడానికి, కొనుగోలు చేయడానికి లేదా మరమ్మతులు చేయించడానికి ప్రత్యేకంగా ఒక గ్యారేజ్కి వెళ్ళడానికి మీ దారిని మార్చి వెళ్తారు? మనందరం అలాగే చేస్తాము. ఎందుకు? ఎందుకంటే మనకు ఆ గ్యారేజ్తో ఒక సంబంధం ఉంది. మనకు ఆ మెకానిక్ పై నమ్మకం ఉంది, లేదా మనం ఆ మెకానిక్ ను తెలుసు, లేదా ఇంకేమైనా కావచ్చు. ఆ సంబంధం ఉండటం వల్ల మీకు కస్టమర్గా జీవితం చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఆ వ్యాపారం నడిపే వ్యక్తికి సులభంగా ఉంటుంది. ఇది రెండు వైపులా జరిగే విషయం. కాబట్టి మీరు దీని గురించి ఆలోచిస్తే, మీ కస్టమర్లతో మీరు చేసే అనుసంధానంతో ఆ బలమైన సంబంధాలను నిర్మించండి. అది మీ అమ్మకాలలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. అలాగే వ్యాపారంలో నిచ్ ఉత్పత్తులు ఉన్నప్పుడు ఎక్కువ లాభ మార్జిన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఇది మీ లాభ మార్జిన్కు ఖచ్చితంగా సహాయపడుతుంది.
నిచ్ మార్కెట్లు తరచుగా ప్రత్యేక ఉత్పత్తులు లేదా సేవలకు ఎక్కువ ధరలు ఉండేలా చేస్తాయి. దీనివల్ల ఎక్కువ లాభ మార్జిన్ సాధ్యమవుతుంది. సాధారణంగా చెప్పాలంటే దీని అర్థం ఏమిటి అంటే మీ దగ్గర ఎవరికీ లేని, మరెవరూ చేయలేని ఎన్నో విషయాలు చేసే ఉత్పత్తి లేదా సేవ ఉంటే మీరు కొంచెం ఎక్కువ ధర వసూలు చేయడానికి, ఎక్కువ లాభం పొందడానికి ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆ ఉత్పత్తిని కస్టమర్ ఎక్కడా పొందలేరు కాబట్టి దాన్ని కోరే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది దాన్ని అరుదుగా ఇతరుల దానికంటే ప్రత్యేకంగా మారుస్తుంది. దాంతో మీరు ఎక్కువ ధరను వసూలు చేయవచ్చు. మన తదుపరి దశలో మనం ఇదే చూస్తామా? నిజానికి నేను అలా జరుగుతుందని అనుకోవడం లేదు. మనమిచ్చే ఉత్పత్తులు, సేవలకు ఎక్కువ ధర వసూలు చేయవచ్చు అయినా అది మన సీఈయూ లెక్కలో భాగం కాదని నేను నిజంగా అనుకుంటున్నాను. అందువల్ల మనకు ఇది అర్థం ఏమిటంటే మనం ప్రజలకు మరెవరూ ఇవ్వలేని విధంగా ఎక్కువ విలువ, మరిన్ని ప్రత్యేకతలు, ఉత్పత్తులు మరియు సేవలు అందిస్తున్నాం. దీని వలన మళ్ళీ మనం ఒక ప్రత్యేక విభాగంలో ఉన్నందున అమ్మకాలు చేయడం మీకు చాలా సులభంగా మారుతుంది. చివరిది కస్టమర్ నమ్మకాన్ని పెంచడం. నేను దీని గురించి ఇప్పటివరకు మాట్లాడుతూనే ఉన్నాను. మీరు ఒక ప్రత్యేక విభాగంలోని ప్రేక్షకుల నిర్దిష్ట అవసరాలను తీర్చినప్పుడు వారు మీ దృష్టి మరియు కొన్ని ఉత్పత్తులపై మీ నైపుణ్యాన్ని అభినందిస్తారు కాబట్టి మీరు కస్టమర్ నమ్మకాన్ని మరింతగా నిర్మించగలుగుతారు. మళ్ళీ ఇది మీకు మరియు మీ కస్టమర్ల మధ్య ఆ నమ్మకాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వారు ఊహించని విలువను మీరు వారికి తిరిగి ఇస్తున్నప్పుడు, వారు చెల్లించిన ధరకు తాము పొందుతామని అనుకోని దానిని మీరు వారికి ఇస్తున్నప్పుడు, ఇది మళ్ళీ ఆ నమ్మకాన్ని పెంచుతుంది మరియు మీ జీవితం చాలా సులభంగా మారుతుంది. అయితే మీరు మీ నిచ్ను ఎలా కనుగొంటారు? సరే, మీ బలాలు మరియు ఆసక్తులను గుర్తించండి. మీరు ఏ విషయాల్లో నిపుణులు, ఏ విషయాలు మీకు ఇష్టమో మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీ దృష్టిని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో కేంద్రీకరించడంలో మీకు సహాయపడుతుంది. మనం మార్కెట్లో విస్తృత ప్రేక్షకులకు మీ ఉత్పత్తులు లేదా సేవలు విక్రయించబోతున్నప్పటికీ, మీరు వ్యక్తిగా కూడా మీ నిచ్ను నిర్వచించుకోవాలి. ఇది మీరు విక్రయించాలనుకుంటున్న ఉత్పత్తితో పాటు మిగతా అందరితోనూ మీరు ప్రత్యేకంగా కనిపించడంలో సహాయపడుతుంది. మీ స్వంత గుర్తింపు ఉండాలి, మీ స్వంత లోగోలు ఉండాలి, మీ స్వంత థీమ్ ఉండాలి, మీ పని చేసే విధానం కూడా మీదైనదిగా ఉండాలి. ఇవి మీరు అమ్మే ఉత్పత్తి నిచ్ను నిర్వచించడంతే ముఖ్యమైనవి. మీ మార్కెట్ను పరిశోధించండి. మీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మరియు తీరని అవసరాలు ఏమిటి? ప్రస్తుతం మార్కెట్లో ఏ ప్రత్యేక విభాగాలు తక్కువగా సేవలు అందుకుంటున్నాయి? ఇక్కడ ఇంకా ఎవరూ ప్రయత్నించలేదు. మనం అందించదలిచిన దాన్ని ఇంకా పొందని ప్రాంతాలు ఏవి అని మీరు భావిస్తున్నారు? ఇవి అన్నీ మీకు అమ్మకాలు చేయడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు ఎలాంటి మార్కెటింగ్ చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులు లేదా సేవలకు నిచ్ మార్కెట్ ఉన్న ప్రాంతాలను పరిశోధించడంలో ఎక్కువ సమయం ఖర్చు చేయండి. అలాగే మీరు కూడా, ఇతర ప్రతిదీ కూడా. ఇవి అన్నీ మీ మార్కెటింగ్ వ్యూహంలో సహాయపడతాయి. మీ లక్ష్య ప్రేక్షకులను పరిగణనలోకి తీసుకోండి. అరే జేన్ బాగుంది. మీరు ఎవరిని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు? వారి జనసాంఖ్యిక వివరాలు, ఆసక్తులు, అవసరాలు ఏమిటి? ఈ విశ్లేషణాత్మక డేటా చాలా ముఖ్యమైనవి. మనం మార్కెటింగ్లో దీనిపై మాట్లాడాం కదా. ఈ జ్ఞానం ఎంత ముఖ్యమో, ఇది మీ అమ్మకాలలో మీకు ఎంతగా సహాయపడుతుందో మనం మాట్లాడుకున్నాం. దానికి సరిపోయేలా మనకు తదుపరి దశలో సహాయపడే పరికరాలు మరియు ఉత్పత్తులు ఉంటాయి.
ఆ అమ్మకాల కోసం మీరు వివిధ ప్రాంతాల్లోని ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి వాటిని మీ సామర్థ్యాన్ని ఉపయోగించి పూర్తిగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. మీరు ఎంచుకున్న నిచ్ ప్రాంతం అవసరాలను తీర్చేందుకు మీరు అందించగల ప్రత్యేకమైన ఆఫర్లతో మీ ఉత్పత్తి లేదా సేవను అభివృద్ధి చేయండి. ఉదాహరణకు, మీరు కొన్ని ప్రాంతాల్లోని కొన్ని వ్యక్తులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటారు వంటివి. ఇది మళ్ళీ మీ ప్రేక్షకులను తెలుసుకోవడమే. అలాగే పరీక్షించండి మరియు మెరుగుపరచండి. మీ లక్ష్య ప్రేక్షకుల నుండి అభిప్రాయాన్ని సేకరించి మీ ఆఫర్లను మెరుగుపరచండి. గుర్తుంచుకోండి, మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉండటం మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత ముఖ్యమో గురించి. ఎందుకంటే ఇది మీరు ప్రజలను వారి అనుభవం గురించి, వారు ఏమనుకుంటున్నారో గురించి స్పష్టంగా అడుగుతున్నారని అర్థం. అలాగే ఈ కస్టమర్ ఫీడ్బ్యాక్ ద్వారా మీరు మీ వ్యాపారంలోని ప్రతిదాన్ని మరింత సమర్థవంతంగా మెరుగుపరచడానికి అవకాశం కలుగుతుంది. అయితే ముగించే ముందు నిచ్ మార్కెట్ల ఉదాహరణలను త్వరగా ఒకసారి చూద్దాం. సుస్థిర ఫ్యాషన్, విద్య, చిన్న పిల్లల కోసం సాంకేతికత వంటి ప్రత్యేక రంగాలు నిచ్ మార్కెట్లకు ఉదాహరణలు. ఇది మనం చేస్తున్న దానిలా అనిపిస్తుందా? విద్య, చిన్న పిల్లల కోసం సాంకేతికత అనే నిచ్ మార్కెట్. నాకు అనిపిస్తోంది అవునని. భౌగోళిక ప్రాంతాలు, ఒక నిర్దిష్ట ప్రాంతం, పక్కవాడ లేదా ప్రపంచంలోని ఏదైనా ప్రాంతానికి సేవలు అందించడం. మనము అలాంటి ఏదైనా చేస్తున్నామా అనిపిస్తుందా? ధర పరంగా అధిక స్థాయి లేదా బడ్జెట్కు అనుకూలమైన ఎంపికలపై దృష్టి పెట్టడం. మనము అలాంటి సేవలు అందిస్తున్నామా అనిపిస్తుందా? వయస్సు గుంపులు, జెన్ జెడ్, మిల్లెనియల్స్ లేదా బేబీ బూమర్స్ వంటి నిర్దిష్ట జనాభా గుంపులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఉత్పత్తులు లేదా సేవలను అందించడం. మీ ఉత్పత్తి లేదా సేవలకు సందేశాన్ని సరైన వయస్సు గుంపును లక్ష్యంగా చేసుకుని చేరవేయడం ఎంత గొప్ప మార్గమో చూడండి. కానీ మీరు అలా చేయబోతే ఊహించండి ఏమవుతుంది. వారితో వారి భాషలో మాట్లాడాలి. ఇక్కడ నేను ఇంగ్లీష్ గురించి కాదు, ఫ్రెంచ్ గురించి కాదు, ఏదైనా ప్రత్యేక భాష గురించి మాట్లాడటం లేదు. నేను చెప్పేది ఒక నిర్దిష్ట వయస్సు గుంపు ప్రేక్షకులకు, పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ, వారు అర్థం చేసుకునే భాషలో వారి పదజాలం, స్లాంగ్తో సహా మార్కెటింగ్ చేయడం, ప్రకటన ఇవ్వడం ఎలా అన్న దానిపై. మీరు ప్రొఫెసర్లా మాట్లాడుతుంటే 18 నుండి 20 ఏళ్ల వారిని లక్ష్యంగా చేసుకోవడం వృథా. అది వాళ్లకు అస్సలు నచ్చదు. అలాగైతే మీకు అమ్మకాలు రావడం అసాధ్యం.